భారతదేశం 3 ప్రధాన రకాల రక్షణ వ్యవస్థలు కలిగి ఉంది. ఇవి భూ, వాయు మరియు సముద్ర రక్షణ వ్యవస్థలుగా విభజించబడతాయి. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా వివరిస్తాను. 1. భూరక్షణ వ్యవస్థ. ఆర్మీ, భూతల సేన. భూతల సేన భారతదేశ భద్రతకు పునాది. ఇది దేశ సరిహద్దులను భద్రంగా ఉంచేందుకు మరియు భూభాగంలో జరిగే యుద్ధాల్లో పాల్గొనడానికి కీలకంగా ఉంటుంది. ప్రధాన విధులు: శత్రుదేశాల భూదళాలను ఎదుర్కొనడం, అంతర్గత భద్రత సమస్యలను పరిష్కరించడం. ఉపవిభాగాలు: ఆర్టిల్లరీ, ఇన్ఫెంట్రీ, కాలినసేన, ఆర్మర్డ్ కార్ప్స్, ట్యాంకులు. సాంకేతిక వ్యవస్థలు: రాడార్, స్మార్ట్ మిస్సైల్ లాంచర్లు, డ్రోన్లు, యాంటీ ట్యాంక్ మిస్సైల్స్. 2. వాయుసేన, ఎయిర్ ఫోర్స్, భారత వాయుసేన. భారత వాయుసేన దేశ గగనతల భద్రత కోసం పనిచేస్తుంది. శత్రుదేశాల విమాన దాడులను ఎదుర్కోవడం, అవసరమైతే గగనతల దాడులు చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రధాన విధులు: గగనతల నిఘా, శత్రు కేంద్రాలపై బాంబుల దాడులు, విమానాల యుద్ధాలు. ముఖ్యమైన విమానాలు: రాఫెల్, సుఖోయ్, Su-30 MKI, మిరాజ్ -2000. సాంకేతిక వ్యవస్థలు: ఏవియానిక్స్, మల్టీ రోల్, ఫైటర్ జెట్లు, అవాక్స్, AWACS సిస్టమ్స్. 3. నావికాదళం, నేవీ, భారత నౌకాదళం. భారత నౌకాదళం సముద్ర సరిహద్దులను, వాణిజ్య మార్గాలను భద్రంగా ఉంచుతుంది. ఇది జలాంతర్గాములు, యుద్ధనౌకలు, విమాన వాహక నౌకలతో శక్తివంతంగా పనిచేస్తుంది. ప్రధాన విధులు: సముద్ర దాడులు, సముద్ర నిఘా, సముద్ర భద్రత. ముఖ్యమైన నౌకలు: ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్. సాంకేతిక వ్యవస్థలు: సోనార్ సిస్టమ్స్, నౌకా నిర్మాణ సాంకేతికత, న్యూక్లియర్ సబ్మెరైన్స్. ఈ 3 రక్షణ వ్యవస్థలు ఒకదానికొకటి సహకరిస్తూ దేశ భద్రతను సమగ్రంగా కాపాడే విధంగా పనిచేస్తుంటాయి.